ఊర్లో బిర్జు, రామ్దీన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. బిర్జు పెద్దవాడు, రామ్దీన్ చిన్నవాడు. బిర్జు కూతురి పేరు లీలా, రామ్దీన్ కొడుకు పేరు ఆకాష్. నాన్నా, ఆకాష్ అన్నయ్య ఈరోజు కూడా మళ్ళీ మన దోమతెరను తీసుకుని వెళ్ళాడు. తీసుకుపోనీ అమ్మా, వాడికి జ్వరం వస్తుందనుకుంటాను. మరి నాకు కూడా మలేరియా రావచ్చు కదా. నేను వెళ్ళి దోమతెరను తీసుకొస్తాను. నాకు దోమతెర లేకుండా నిద్ర పట్టదు. రాత్రి ఆకాష్ నిద్రపోతూ ఉండగా లీలా వెళ్లి దోమల తెర తీసుకొచ్చేస్తుంది. ఆ దోమల తెరని తన మంచం మీద పెట్టుకుంటుంది. ఆకాష్ కూడా తక్కువ వాడేవి కాదు. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. అలా లీలా దోమల తెరను తీసుకువెళ్లగానే పక్కలో నుంచి లేస్తాడు. తర్వాత తన ఇంట్లోకి వెళ్తాడు. ఎక్కడుంది ఆ దోమల డబ్బా? అక్కడుంది. ఆకాష్ కొన్ని దోమల్ని పట్టుకుని డబ్బాలో దాచి ఉంచుతాడు. ఆకాష్ మెల్లగా లీలా పడుకున్న మంచం దగ్గరికి వెళ్లి డబ్బాలోని దోమలన్నిటినీ ఆ దోమల తెరలోకి వదిలేస్తాడు. దోమలన్నీ రాత్రంతా లీలాని కుట్టి కుట్టి నిద్రపోకుండా చేస్తాయి. ఉదయం లేచి చూసేసరికి లీలా శరీరం నిండా ఎర్రటి దద్దుర్లు వచ్చేస్తాయి. నాన్నా, చూసారా దోమలన్నీ కుట్టి ఎలా అయిపోయానో? కాని నేను చూశానే, ఉదయం వరకు నువ్వు దోమతెర వేసుకునే పడుకున్నావు కదా. నేను దోమతెర వేసుకునే పడుకున్నాను, కాని ఆకాష్ దోమతెర లోపల దోమల్ని వదిలి వెళ్ళాడు. నేను ఈ దోమతెరని దాచిపెట్టేస్తాను. అప్పుడు చూస్తాను దీన్ని ఎవరు తీసుకెళ్తారో. ఆ రాత్రి ఆకాష్ దోమల తెర కోసం ఇల్లంతా వెతుకుతాడు. కాని అది అతనికి దొరకదు. నాన్నగారు, నాకు 300 రూపాయలు ఇస్తారా? ఒక దోమతెర కొనుక్కుంటాను. వెళ్ళి నా జోబిలో చూడు, ఎన్ని రూపాయలుంటే అన్ని రూపాయలు తీసుకువెళ్ళు. ఆకాష్ వెళ్లి తన తండ్రి జేబులో చూస్తే అతనికి కేవలం 100 రూపాయలే దొరుకుతాయి. ఆ 100 రూపాయలే తీసుకుని ఆకాష్ దుకాణానికి వెళ్తాడు. ఆ దుకాణందారుడితో ఇలా అంటాడు. బాబాయ్, నా దగ్గర 100 రూపాయలే ఉన్నాయి. ఏదైనా ఒక దోమతెర ఇస్తారా? రాదు, 100 రూపాయలకు రాదు. ఆకాష్ చాలా నిరుత్సాహపడతాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఆగు, నా దగ్గర ఒక సెకండ్ హ్యాండ్ పాత దోమతెర ఉంది. దాన్ని ఎవరికైనా నేను అమ్మాలనుకుంటున్నాను. కావాలంటే నువ్వు 100 రూపాయలిచ్చి దాన్ని తీసుకువెళ్లొచ్చు. ఆకాష్ ఆ పాత దోమల తెరని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి ఆకాష్ ఆ దోమతెర వేసుకుని నిద్రపోతూ ఉండగా అతనికి ఒక కలొస్తుంది. మీ ఊరు అవతల ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమం పక్కన ఉన్న దట్టమైన అడవిలో ఒక పెద్ద నిధి ఉంది. ఆ నిధిని చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు అక్కడ దాచాడు. కానీ ఆ అడవి చాలా పెద్దది కదా. నిధి ఆ అడవిలో ఎక్కడ ఉంటుంది? ఇక లే ఆకాష్, 8 గంటలైంది. నేను ఇల్లు ఉడవాలి. నిధి ఎక్కడ దాచారో తెలిసేది. నువ్వొక పిచ్చిదానివి, వచ్చి నా కలంతా పాడు చేశావు. పిచ్చోడా, కలలన్నీ నిజం కావురా. ఇంత ఈజీగా నిధులు దొరికితే నేనెప్పుడో పెద్ద ధనవంతురాలనైపోయేదాన్ని. ఆకాష్కి ప్రతిరోజు అదే కల వస్తూ ఉండేది. కాని ఆకాష్ సరిగ్గా ఆ పెద్ద మనిషిని నిధి జాడ గురించి అడగగానే ఆ కల చెదిరిపోతూ ఉండేది. ఆకాష్ దోమల తెర లేకుండా పడుకుంటే ఆ కల వచ్చేది కాదు. ఒకరోజు అదే విషయం లీలతో చెప్తాడు. నీకు బాగా పిచ్చి పట్టింది. ఒకరోజు నువ్వే ఆ దోమతెరలో పడుకొని చూడు. లీల ఒకరోజు ఆ దోమల తెర వేసుకుని పడుకోగా తనకి అదే కల వస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. ఒక పెద్ద మనిషి ఆ నిధి గురించి చెప్తున్నాడు. బాబాయ్, మన ఊరవతల ఏదైనా ఆశ్రమం ఉందా? అవును, ఉంది. హనుమంతుడి ఆశ్రమం ఉంది. లీలా, ఆకాష్ నిధి ఎక్కడుందో వెతకడానికి నిర్ణయించుకుంటారు. ఇద్దరు ఊరి వాళ్లందర్నీ అడుగుతూ ఆ ఆశ్రమం దగ్గరికి చేరుకుంటారు. మనం అడవి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. నిధి అడవి లోపలే ఎక్కడో ఉందన్నాడు కదా. కానీ ఈ అడవిలో పులులు, సింహాలు చాలా ఉన్నాయని నేను విన్నాను. లీలా, ఆకాష్ ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్తారు. ఒక సింహం గర్జించడం వినగానే చాలా భయపడిపోతారు. హఠాత్తుగా ఆ సింహం వాళ్ళిద్దరినీ వెంబడిస్తుంది. ఇద్దరూ పరిగెడతారు. అలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక చెట్టు మొదట్లో ఉన్న రంధ్రంలోకి దూరతారు. ఆ రంధ్రం చాలా పెద్దదిగా ఉంటుంది. వాళ్లకది ఒక గుహలాగా అనిపిస్తుంది. నువ్వేం భయపడకు, ఇక్కడికి సింహం రాదులే. అది ఆ రంధ్రంలో నుండి దూరలేదు. ఆకాష్, లీలా అలా రంధ్రంలో నుండి వెళ్తూ ఉండగా ఒక పాము కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ? ఈ మాటలెక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడ కిందకి చూడండి, నేను మాట్లాడుతున్నాను. నువ్వు మనుషుల్లాగా మాట్లాడగలవా? అవును. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకొచ్చారు? మేమొక నిధి కోసం వెతుకుతూ వచ్చాం. దోమతెరలో పడుకుంటే మాకు కలొచ్చింది. ఆ దోమతెర మా నాన్నగారిది. ఆయన మనిషిగా జన్మించాడు. సరే,
ఆ సంగతి వదిలేయండి. నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు సరైన చోటుకే వచ్చారు. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నా ప్రశ్నకి సరైన సమాధానం చెప్తేనే ఆ నిధిని మీరు తీసుకుని వెళ్ళగలరు. ఒకవేళ మీరు సరైన సమాధానం చెప్పలేకపోతే నేను మిమ్మల్ని కాటేస్తాను. తర్వాత మీరిద్దరూ చనిపోతారు. అందుకే బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అలాగే, అయితే ధనవంతులు అవుతాం, లేకపోతే చనిపోతాం. నీ ప్రశ్నని అడుగు. ఈ ప్రపంచంలో ఎక్కువ వేగంగా ఏది పరిగెత్తుతుంది? పులి, ట్రైన్ కాదు, విమానం కాదు, రాకెట్. అలా ఆకాష్ ఆలోచిస్తూ ఉండగానే లీలా సమాధానం చెప్తుంది. మనసు మనసు అన్నిటికంటే వేగంగా పరిగెడుతుంది. ఒక్క క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. శభాష్, కరెక్ట్గా చెప్పావు. మీరు నిధిని తీసుకుని వెళ్ళవచ్చు. ఆకాష్ లీలలకు ఆ నిధి దొరుకుతుంది. తర్వాత వాళ్లు హాయిగా జీవితాన్ని గడుపుతారు. పాబేల్పూర్ గ్రామంలో చింకీ బబ్లీ తమ తల్లితో కలిసి ఉండేవారు. పిల్లలు, ఈరోజు నేను మీ పిన్ని ఇంటికి వెళ్తున్నాను. పిన్ని ఆరోగ్యం బాగోలేదంట. మమ్మీ, మేం కూడా మీతో వస్తాం. నేను కూడా అదే అనుకున్నాను, నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్దామని. కానీ ఇప్పుడు అంతటా కరోనా ఉంది కదా, పిల్లల్ని బయటికి తీసుకెళ్లడం అంత మంచిది కాదమ్మా. అందుకే వద్దు. మమ్మీ, మరి ఇంట్లో మేం ఒంటరిగా ఉండాలా? అవునమ్మా, కొద్ది రోజులు ఉండక తప్పదు. నేను వీలైనంత తొందరగా తిరిగొచ్చేస్తాను. చింకీ బబ్లీలకు వాళ్ల అమ్మ ఒక తేనె బాటిల్ని ఇస్తుంది. తీసుకోండి, మాయతేనె సీసా. మాయతేనె అంటే ఇది మాకు ఎలా ఉపయోగపడుతుంది మమ్మీ? మీకు ఏదైనా కష్టం వస్తే మీకు ఇది సహాయం చేస్తుంది. ఈ తేనెని ఎవరైనా సరే తాగారనుకోండి, వాళ్ళు తమ గతం మర్చిపోతారు. అంటే వాళ్ళ జ్ఞాపక శక్తిని కోల్పోతారా? అవును, అన్నీ మర్చిపోతారు. తాము ఎవరో, ఎక్కడ్నుంచొచ్చారో ఏమీ గుర్తులేకుండా అన్నీ మర్చిపోతారు. మీరు మాత్రం ఈ తేనెని తాగకండి. దీని ఏదైనా కష్టమొచ్చినప్పుడు మాత్రమే ఉపయోగించండి. సరే, ఇక నేను వెళ్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ మమ్మీ, త్వరగా వచ్చేయాలి సరేనా? వాళ్ల అమ్మ వెళ్ళిపోయాక చింకీ బబ్లీ ఇంట్లో ఒంటరి వాళ్లు అయిపోతారు. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు. ఎంతసేపైనా టీవీ చూడొచ్చు, పడుకోవచ్చు కూడా. ఇంకా మనకు కావలసినంత జామ్ తినేయచ్చు. అవును, నేను నాకిష్టమైన స్వీట్ చేసుకుంటాను. నాకిష్టమైన బట్టలు కూడా వేసుకుంటాను. ఇంకా ఫోన్లో చాలాసేపు నా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాను. ఆ ఊళ్ళో రవి, నాజిమ్ అనే ఇద్దరు దొంగలు ఉండేవారు. వాళ్లు ఊర్లోని ప్రతి ఇంటి మీద నిఘా ఉంచేవారు. వాళ్లు ఈరోజు సునీత పెద్ద బ్యాగుతో వెళ్తూ ఉండడం చూస్తారు. కొద్ది రోజులు ఆమె ఊర్లో ఉండటం లేదని వాళ్లకి అర్థమవుతుంది. నాజిమ్, ఈరోజు మనకు మంచి అవకాశం వచ్చింది. సునీత కొద్ది రోజుల కోసం వేరే ఊరికి వెళ్ళింది కదా. అవును, కానీ ఆమె ఇద్దరు పిల్లలు చింకీ బబ్లీ ఇంట్లోనే ఉండుంటారు కదా. నువ్వు ఆ పిల్లలకెందుకు భయపడుతున్నావు? మనల్ని దొంగతనం చేయనివ్వకుండా ఆపడం వాళ్ల వల్ల ఏమీ కాదులే. ఏదైనా మంచి చాక్లెట్ తినిపిద్దాం, జోలపాడి నిద్రపుచ్చుదాం. బాగా చెప్పావు. తర్వాత సునీత నగలు, బంగారం, ఫ్రిడ్జ్, టీవీ అన్నీ మన సొంతమైపోతాయి. రాత్రి 12 గంటలకు రవి, నాజిమ్ ఇద్దరూ కలిసి సునీత ఇంటి దగ్గరికి చేరుకుంటారు. ఇద్దరూ ఇంటిపైకి వెళ్లారు. రవి ఒక పెంకుని తీసి ఇంటి లోపలికి చూస్తాడు. బెడ్ మీద చింకీ బబ్లీ పడుకుని ఉంటారు. ఎలా పడుకున్నారో చూడు. వీళ్ళకి చాక్లెట్ ఇచ్చి జోలపడే అవసరమే లేదిప్పుడు. వాళ్ళిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు. వచ్చేయ్ నాజిమ్, ఇద్దరం కలిసి ఈ పెంకులు తీసేద్దాం. ఆ తర్వాత ఇద్దరం ఇంట్లోకి దూరేద్దాం. పెంకుల చప్పుడు వినగానే చింకీ బబ్లీలు నిద్రలో నుండి మేల్కుంటారు. అక్క, ఏదో దయ్యం వచ్చినట్లుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మమ్మీ చెప్పింది కదా, దయ్యాలు నిజంగా ఉండవని. తప్పకుండా ఎవరో దొంగలు వచ్చి ఉంటారు. నాకు చాలా భయంగా ఉందక్క. ఇప్పుడు మనం ఏం చేద్దాం? నువ్వేం భయపడకు, మన దగ్గర మాయతేనె ఉంది కదా. చింకీ ఫ్రిడ్జ్లో నుండి 2 పేస్ట్రీలను తీసుకుంటుంది. వాటి మీద కొద్ది కొద్దిగా మాయా తేనెను వేస్తారు.
తర్వాత చింకీ అలాగే బబ్లీ మంచం కింద దాక్కుంటారు. కొద్దిసేపయ్యాక దొంగలిద్దరూ ఇంట్లోకి దూరతారు. అన్నా, దొంగతనం తర్వాత చేద్దాం. నేను ముందు ఈ పేస్ట్రీ తింటాను. ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా రోజుల నుంచి నేను ఈ పేస్ట్రీ తినలేదు. నాజిమ్ పేస్ట్రీని అలా తినగానే తన జ్ఞాపక శక్తిని కోల్పోతాడు. నేనెవర్ని? నేను ఇక్కడేం చేస్తున్నాను? ఎవరు నువ్వు? నాజిమ్, ఏమైందిరా నీకు? అరే, నేను నీ ఫ్రెండ్ రవీంద్రా. రవి ఎవరు? బహుశా ఈ పేస్ట్రీలో ఏదో కలిపుంటారు. నేను ఈ పేస్ట్రీ తినక మంచి పని చేశాను. ఇదిగో, నీ పేరు నాజిమ్. నేను వెళ్ళి మొత్తం ఇంటి సామాను ఎత్తుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు, సరేనా? రవి ఇంటి సామాను అంతా ఒక చోటికి చేర్చడానికి వెళ్తాడు. ఇప్పుడు మనమేం చేద్దాం? ఒక దొంగ మనం పెట్టిన పేస్ట్రీని తినలేదు కదా, అతని కడుపులోకి మాయా తేనెని ఎలా పంపించాలి? చింకీ బెడ్ కింద నుండి బయటికి వచ్చి నాజిమ్ దగ్గరికి వెళ్తుంది. నేనెవర్ని? అసలు నువ్వెవరు? నువ్వొక పోలీస్ ఇన్స్పెక్టర్వి. ఇదిగో చూడు, ఈ గన్ తీసుకో, అలాగే ఈ లాఠీ కూడా తీసుకో. ఈ ఇంట్లోకి ఒక దొంగ వచ్చి ఉన్నాడు. తొందరగా వెళ్ళి నువ్వా దొంగని పట్టుకో. ఏంటి? నేను పోలీస్ ఇన్స్పెక్టర్నా? అవును, నువ్వొక పెద్ద పోలీస్ ఇన్స్పెక్టర్వి. నాజిమ్ ఆ లాఠీ తీసుకుని వెళ్లి దానితో రవిని చితకబాదుతాడు. నాజిమ్ రవిని బాగా కొట్టి అతనికి స్పృహ లేకుండా చేస్తాడు. చాలా బాగుంది ఇన్స్పెక్టర్ సార్. తర్వాత చింకీ మాయా తేనె చుక్కలను రవి నోట్లో వేస్తుంది. అప్పుడు బబ్లీ మెల్లగా వెనక నుండి నాజిమ్ తల మీద కూడా కర్రతో కొడుతుంది. నాజిమ్ కూడా స్పృహ కోల్పోతాడు. మర్నాడు ఉదయం రవి నాజిమ్లు స్పృహలోకి వచ్చేసరికి వాళ్ళిద్దరూ తాడుతో ఫ్రిడ్జ్కి కట్టేసి ఉంటారు. అక్కడే పోలీసులు, సునీత, చింకీ, బబ్లీ ఉంటారు. వెరీ గుడ్ పిల్లలు, మేము వీళ్ళిద్దరిని చాలా రోజుల నుంచి వెతుకుతున్నాం. పోలీసులు దొంగల్ని పట్టుకుని తీసుకువెళ్ళిపోతారు. చాలా గొప్ప పని చేశారమ్మా. మీరిద్దరూ మాయ తేనెని చాలా బాగా ఉపయోగించారు. చూడండి, నేను మీకోసం ఏం తీసుకొచ్చాను? పేస్ట్రీ.